ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే గత ప్రభుత్వంలో క్రిటికల్ కేర్ బ్యాక్ను కేంద్ర ప్రభుత్వం 14 మంజూరు చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి, కానీ పూర్తి కాలేదు. కేవలం 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద 62 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా కొత్తగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. దీని కింద ఒక్కొక్క క్రిటికల్ కేర్ బ్లాక్కి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 25 కోట్లు, 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 33 కోట్లు, అదేవిధంగా 100 పడకల దానికి 45 కోట్లు చొప్పున మొత్తంగా 1280 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా సరైన చికిత్స వ్యాధికి అందించాలంటే రోగ నిర్ధారణ జరగాలి. రోగ నిర్ధారణ జరగాలంటే ముందు ఆ డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది, ఏ రోగం అనేది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ ఐపీహెచ్ఎల్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ని కొత్తగా 13 ల్యాబొరేటరీస్ని కూడా రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 13 ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ వస్తే ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి 13 కొత్తగా ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ రావడం జరిగింది. అదేవిధంగా 3 సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లు గత ప్రభుత్వం ఉండగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సిఎస్ఎస్ కింద మంజూరైనప్పటికీ అవి భవన నిర్మాణానికే పరిమితం అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో ఒక 38 టెస్టులు ఒక్కొక్క సిడిసిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో 38 టెస్టులు చేయడానికి వీలుగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం, తిరుపతిలో కూడా తొందరలోనే మొదలు పెట్టబోతున్నాం. దానికి అనుబంధంగా మరి ఈ పిఎస్సీలకు అనుబంధంగా 102 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ని కూడా ఈ సంవత్సరంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ డయాగ్నోస్టిక్ కెపాసిటీస్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచడం కోసం ఈ గత సంవత్సరంలో 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని సేకరించడం జరిగింది, అంటే కొనడం జరిగింది అనమాట. వీటిలో ముఖ్యంగా ఆటోమల్ లెన్సెస్ కానీ, ఎలక్ట్రానిక్ టోమోగ్రఫీ యూనిట్స్ కానీ, న్యూరోమస్కులర్ మానిటర్స్ కానీ, ఆడియోమీటర్స్ కానీ, ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోప్స్ కానీ, టిఫా స్కాన్స్ కానీ, రేడియో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ నుంచి అక్కడి నుంచి ఖరీదైన క్యాథ్లాబ్ సిటీ స్కాన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సర్వజన ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీజీహెచ్ల్లో సేకరించడం జరిగింది, అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 104 మెడికల్ మొబైల్ యూనిట్ ఏదైతే ఉందో దాని గ్రామీణ ప్రాంతాల్లో ఒక మొబైల్ మెడికల్ యూనిట్గా మాత్రమే ఇప్పటిదాకా వాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటిలో ఒక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా 47 టెస్టులు చేసే విధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా తీసుకోవడం జరిగింది. 34 ఎంఎంఈల్లో వీటిని ఏర్పాటు చేయడం, తద్వారా గ్రామాలకి ఇంటి వద్దకే వెళ్ళి ఈ డయాగ్నోస్ చేసే పరిస్థితిని, రోగ నిర్ధారణ చేసే పరిస్థితిని, వాళ్ళు పేషెంట్ హాస్పిటల్ దాకా రాకుండా, పిఎస్సి దాకా రాకుండా, సిఎస్సి దాకా రాకుండా 47 రకాల టెస్ట్లని వారి ఇంటి వద్దకే తీసుకెళ్ళి చేయడం వల్ల దానివల్ల వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్యాథ్లాబ్, అతి ఖరీదైన క్యాథ్లాబ్లు కూడా ఒంగోలులో కానీ కడప జీజీహెచ్ల్లో క్యాథ్లాబ్లు తీసుకురావడం, అదేవిధంగా 6 సిటీ స్కాన్లు, 3 క్యాథ్లాబ్లు కూడా ఇటీవల శాంక్షన్ చేయడం జరిగింది. కర్నూలులో 2018లో మంజూరు అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల ప్రగతి సాధించకుండా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం కాకపోతే మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసి దానికి కావాల్సిన 4 లినాక్ మెషిన్స్ను కూడా ఇన్స్టాల్ చేసి వాటిని పూర్తి స్థాయి